కరీంనగర్లో సిఆర్పీఎస్ అమర జవాన్లకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాధికారం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ కూడలి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ నినాదాలు పలుకుతూ వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగాలు ఎప్పటికీ మరవలేమని, వారి స్ఫూర్తి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2019లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో 40 మంది సిఆర్పి జవాన్లు వీరమరణం పొందినారు. వారికి జ్ఞాపకార్థం బ్లాక్ డేగా ఆ రోజు చీకటి రోజుగా ప్రకటించారు. ఈరోజు 7వ సంవత్సరం జరిగి 7 సంవత్సరాలు అయింది. వాళ్ళ ఆత్మశాంతి కోసం, వాళ్ళని స్మరించడం కోసం ఈరోజు చీకటి డేగా మరియు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ తరఫున సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఎస్ఎఫ్, అస్సాం రైఫుల్ అండ్ ఏదైతే మరి 2019 ఫిబ్రవరి 14వ తారీఖు ఏదైతే పుల్వామాలో జవాన్లపైన దాడి జరిగిందో ఆ దుర్ఘటనకు సంబంధించి ఈరోజు ఆ జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలనే ఉద్దేశంతో మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందుకు గాను జవాన్లు యావత్తు భారతదేశంలో భావి భారత పౌరులందరూ ప్రశాంతంగా ఈరోజు ఎవరిండ్లలో వారు నిద్రపోతున్నారంటే ఇది మరి భారత జవాన్ల యొక్క కష్టార్జితం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, భారత జవాన్లు మరణించడం చాలా బాధాకరం అని చెప్పేసి, భావి భారతదేశానికి రక్షణ కవచంలా ఉంటున్న మరి జవాన్ల కుటుంబాలు మరి రోడ్ల మీద పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా జవాన్ల కుటుంబాలను, మరణించిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ